మ్యూజియం ఉండే ఢిల్లీలో, మనం తీన్మూర్తి మార్గ్ దగ్గర, అందరికి తెలుసు అది. దాని పేరు నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ. అంటే భారతదేశానికి ఇంకే ప్రధానమంత్రి ఉండలేదు, నెహ్రూ గారు ఒక్కటే ప్రధానమంత్రి, ఆయనది మ్యూజియం. కానీ ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు, లాల్ బహదూర్ శాస్త్రి మ్యూజియం లేదు, మెమోరియల్ ఉండొచ్చు, మ్యూజియం లేదు. దాని తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ కానివ్వండి, ఇందిరాగాంధీ కూడా మెమోరియల్ ఉంది. రాజీవ్ గాంధీ, దాని తర్వాత మొరార్జీ దేశాయ్ కానివ్వండి, చంద్రశేఖర్ కానివ్వండి, చరణ్ సింగ్ కానీ, వీళ్ళెవ్వరు, ఇందర్ కుమార్ గుజ్రాల్, నరసింహరావు ఏమైనా మ్యూజియం ఉందా సాయి గారు? ఏం లేదు, మెమోరియల్ లేదు ఆడ. అదే అంటారు. సో ఈ లైబ్రరీని మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, దాని పేరు మార్చి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ అని చెప్పారు. దాంట్లో అన్ని ప్రైమ్ మినిస్టర్స్, ఇప్పుడు అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇప్పుడున్న నరేంద్ర మోదీ దాకా వాళ్ళ దగ్గర ఉన్న లెటర్స్ కానివ్వండి, వాళ్ళ హెడ్స్ ఆఫ్ స్టేట్స్కి రాసిన లెటర్స్ కానీ, ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ కానివ్వండి, వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్లు. దీనికన్నా ముందు మన అందరికీ తెలుసు, గిఫ్ట్ ఇచ్చిన గిఫ్ట్లు అందరూ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మోదీ గారు ఒక్కరే ఆప్షన్ చేస్తారు ఇప్పుడు కూడా. అది ఆప్షన్లో కానిది ఆయన ఒక ప్లేస్లో పెడతారు, స్పెషల్ గిఫ్ట్స్ని స్పెషల్ ఈ మ్యూజియంలో పెడతారు. ఢిల్లీకి వెళ్ళిన ఎవరైనా కానివ్వండి, మీరు అక్కడెక్కడ తిరిగే బదులు, కుతుబ్ మీనార్ చూసే బదులు, ఆగ్రాకి వెళ్ళి తాజ్ మహల్ చూసే బదులు, మీరు ఒకసారి ఈ ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీకి వెళ్ళాలి.